జీవితంలో ఏది చేసినా ఎవరైనా మెచ్చుకుంటే బాగుంటుంది అనే ఒక ఫీల్తో ఉంటాం. తెలిసో తెలియకో మనం చేసేది ఎవరికైనా నచ్చితే ఒక టైప్ ఆఫ్ ఆనందం ఉంటుంది. దీన్ని ఇష్టంగా చేయగలిగితే, మీరు ఇది ఉపాసనలాగా చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎవరినైనా చిన్నగా పొగడండి. వాళ్ళకున్న దాంట్లో మంచి ఏంటో తీసుకుని మంచిని పొగడండి. నిజంగా మీరు తెలియకుండానే మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తారు. అంటే లేనిది అనవసరంగా పొగడత కాకుండా నిజముగా ఉంటే అప్రిషియేట్ చేయండి. ఎవరైనా ఏదైనా మంచి చేస్తే నువ్వు మంచి చేసావురా అని అప్రిషియేట్ చేయండి. అన్నిట్లోనూ చెడు ఏరుకుంటూ ఆ చెడునే పెద్దగా చూపించకుండా మంచిని అప్రిషియేట్ చేయడం ఒక గొప్ప ఉపాసన. మంచిని చూడడం, మంచిని అప్రిషియేట్ చేయడం. ఇది తెలుసో తెలియకో మన లోపల ఒక సిస్టమ్. ఓకే, మనకి ఎవరైనా చిన్నపిల్లలు మంచి అలవాటు చేస్తే వెరీ గుడ్ అని చెప్పి మనం ఏదో ఒక రివార్డ్ ఇస్తాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది రివార్డ్స్ అండ్ అవార్డ్స్. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ డెఫినేషన్ ఎలా ఉన్నా సరే మనకి మనం ఇచ్చుకునే పారితోషికం లేదా ఇతరులు ఇచ్చే పారితోషికం, ఎవరైనా ఇస్తే అవార్డ్ అందాం, మనకి మనం ఇచ్చుకుంటే రివార్డ్స్ అందాం. ఓకే, ఒక 10 days కష్టపడి చదివారనుకోండి, ఎగ్జామ్స్ అయిపోయాక మనకి మనం ఇచ్చుకునేది రివార్డ్. రివార్డ్ ఏంటి? ఈరోజు సినిమా చూద్దాంలే, ఈరోజు బ్రేక్ మంచిగా క్రికెట్ ఆడుకుందాంలే అన్నది రివార్డ్. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకి మనం ఇస్తే రివార్డ్, ఎవరైనా ఇతరులు గుర్తించిస్తే అవార్డ్ కదా. అయితే ఎవరైనా పొగిడి వెరీ గుడ్ నైస్ అని క్లాప్స్ కొడితే మనకు హ్యాపీగా ఉంటుంది. అలా కొన్నిసార్లు మనకి మనమే రివార్డ్స్ ఇచ్చుకుంటూ ఉంటాం. ఈ రివార్డ్స్ ఇస్తూ తెలియకుండానే మనం అలసత్వంలోకి తెలియకుండానే ఒక ఎడిక్షన్లోకి, బందీలోకి వెళ్ళిపోతాం. ఓకే, ఎప్పుడైనా సరదాగా సిగరెట్ తాగచ్చులే, ఫుల్ స్ట్రెస్ ఉంది బ్రేక్ తీసుకుందాంలే అని మనకి మనం ఇచ్చుకునే కొన్ని రివార్డ్స్ మన జీవితాన్ని నాశనం చేయడానికి మారిపోతుంటాయి. ఈరోజు మనం తెలుసుకునే రివార్డ్ అండ్ అవార్డు గురించి మీరు కూడా కొద్దిగా ఆలోచించండి. డెఫినేషన్, ఇంగ్లీష్ డెఫినేషన్ ఏదైనా ఉండుండొచ్చు, కానీ నేను చెప్పే ఉద్దేశంలో రివార్డ్ మనకి మనం ఇచ్చుకునేది, అవార్డు ఇతరులు ఇచ్చేది. ఈ రెండింటిని బాగా దగ్గరగా చూడండి. మనకి మనం ఇచ్చుకునే రివార్డ్ బయట చెప్పుకోలేం, అది గొప్పగా ఉండదు. ఇతరులు ఎవరైనా మనకు అవార్డు ఇస్తే మనం దాన్ని షోకేస్లో పెట్టుకుంటాం కదా. ఎవరైనా పిలిచి పెద్ద సర్టిఫికెట్ ఏదైనా ఇచ్చారనుకోండి, అది డిస్ప్లే చేస్తాం. మనకి మనం ఇచ్చుకునే రివార్డు, ఈరోజు నేను చాలా కష్టపడ్డాను కాబట్టి రాత్రి మందు తాగుతాను అని మనకి మనం ఇచ్చుకునే రివార్డు అంత గొప్పగా ఉండదు. చూసారా, ఎప్పుడైతే మనకి మనం రివార్డ్ ఇచ్చుకోవడం పెరుగుతుందో మనకి అవార్డ్స్ రావడం తగ్గిపోతుంది. ఓకే, ఇది బాగా ఆలోచించుకోండి. మనకి మనం ఇచ్చుకునే రివార్డ్స్ పెరుగుతూ ఉంటే, అంటే వారానికి 3-4 రోజులు ఎంజాయ్ చేసేసి నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ఇది దక్కాలి అని అనుకుని చిన్న వాటి కోసం మనం స్పెండ్ చేసేస్తూ ఉంటే, చిన్న వాటి కోసం మనం రివార్డ్స్ తీసేసుకుంటూ ఉంటే పెద్ద గోల్స్, పెద్ద అవార్డ్స్ రావు. ఎప్పుడైతే రివార్డ్స్ మనకు మనం ఇచ్చుకోవడం తగ్గిపోతుందో ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే మన జీవితంలో అవార్డ్స్ పెరుగుతాయి. కొంచెం కష్టపడగానే బ్రేక్ కావాలని మనకి మనం రివార్డ్ ఇచ్చుకుంటే లైఫ్లో పెద్దవి అవార్డ్స్ అచీవ్ చేయలేం. చిన్న అవార్డ్స్ని మనం రివార్డ్స్ని ఎప్పుడైతే త్యాగం చేస్తామో అప్పుడే పెద్ద అవార్డ్స్ని అచీవ్ చేస్తాం. పిల్లలు కొంచెం కష్టపడగానే బ్రేక్. ఒక ఫ్యామిలీ తెలుసు నాకు, వాళ్ళు కొంచెం ఇంట్లో పిల్లలు కొంచెం ఒక 1-2 hours ఎక్స్ట్రా చదివారనగానే పేరెంట్స్ తీసుకెళ్ళిపోయి హోటల్లో ఏదో ఒకటి పెట్టించేస్తారంట. అలా పెట్టించి వాళ్ళు ఉన్నదాన్ని కూడా వదిలేసుకుని ఏమాత్రము వాళ్ళు లైఫ్లో ముందుకెళ్లకుండా ఆగిపోయారు. సో రివార్డ్ ఈజ్ వీక్నెస్, వేరాజ్ అవార్డ్ ఈజ్ స్ట్రెంగ్త్. అలా గుర్తుపెట్టుకోండి. మనకు మనం ఇచ్చుకునే ఆ అవార్డు తగ్గించుకోవాలి. ఇవ్వద్దని చెప్పట్లేదు. ఎప్పుడైనా మనని మనం అప్రిషియేట్ చేసుకోవడం, మనకి మనం హెల్ప్ చేసుకోవడం, మనకి మనం ఒక చిన్న బ్రేక్ ఇచ్చుకోవడం వెరీ గుడ్. కానీ అది ఎక్కువైపోయి మనకి మనం రివార్డ్ అనే మాయలో పడిపోతే అవార్డ్స్ రావడం తగ్గిపోతుంది. రివార్డ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మీ రివార్డ్ పాయింట్స్ ఉన్నాయని క్రెడిట్ కార్డు గీకితే వస్తాయి. క్రెడిట్ కార్డు బాగా గీకుతూ ఉంటే రివార్డ్ పాయింట్స్ వస్తాయి కదా.
అంటే మనమే ఎక్కువ ఖర్చు పెట్టి ఆ మన ఖర్చు పెట్టిన డబ్బుతోనే మనకు తిరిగి పాయింట్లు ఇస్తారు కదా. సో ఆ రివార్డ్ పాయింట్ల కోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టేస్తే కట్టుకోవాల్సింది ఈఎంఐలు మనమే. అలాగా మనం ఎప్పుడైనా సాధిస్తే రివార్డ్ ఇచ్చుకోవడం వేరు, రివార్డ్ కోసం మనం ఖర్చు పెట్టడం వేరు. అలాగా ఈ రివార్డ్ పాయింట్స్ కోసం మీరు మీ అవార్డ్స్ని దూరం చేసుకోవద్దు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్నో రోజులు కష్టపడితే ఓ డిగ్రీ వస్తుంది. ఓకే, మనం ఈరోజు ఎగ్జామ్ రాసి రేపు ఎంజాయ్ చేయడం మీకు మీరు ఇచ్చుకునే రివార్డు. ఆ రివార్డు మన జేబుల్లోంచి డబ్బులు ఖర్చు చేస్తుంది తప్పితే ఏమీ లాభం ఉండదు. అందుకని కష్టపడ్డారు, వెరీ గుడ్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకోండి, అంతేగాని రివార్డ్ రూపంలో ఖర్చు పెట్టద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ రివార్డ్స్ రావడం తగ్గిపోతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రివార్డ్ ఇచ్చుకునే ఛాన్స్ దొరకలేదు, కష్టపడుతున్నారు, బ్రేకే దొరకలేదు, ఈ నెలంతా బ్రేకే రాలేదు అని మీరు ఆ రివార్డ్ మాయలో పడిపోయి డిప్రెషన్లోకి, డల్నెస్లోకి వెళ్ళిపోతారు. రివార్డ్ ప్రతిసారి రావాల్సిన పని లేదు. నేను పని చేస్తున్నది ఒక అవార్డు కోసం. యు ఆర్ అవార్డెడ్ విత్ ఎ డిగ్రీ అంటారు. ఓకే, అలా అవార్డు కోసం పనిచేయాలి కానీ రివార్డ్స్ కోసం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న రివార్డ్స్ మన జీవితాన్ని తినేస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ కనుక మీరు చిన్న రివార్డ్స్ కోసమే ట్రై చేస్తే ఎప్పుడు హయ్యర్ స్థాయికి వెళ్ళలేరు. ఎందుకంటే రివార్డ్స్ ఆర్ వీక్నెస్, మెల్లగా మన అందులోకి గుంజేస్తాయి. అండ్ ఒకవేళ మీకు మీరు రివార్డ్ ఇవ్వాలి అనుకుంటే, మీ ఇంట్లో పిల్లలు బాగా హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళకి రివార్డ్ ఇవ్వండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ అప్రిసియేషన్, అంతేగాని డు నాట్ గివ్ ఎనీ మెటీరియలిస్టిక్ గెయిన్. అంటే ఏదో వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళకు చాక్లెట్ అని ఇచ్చారనుకోండి, చాక్లెట్ కోసం పనిచేయడం స్టార్ట్ చేస్తారు. చాక్లెట్ కోసం ఎప్పుడైతే పనిచేయడం స్టార్ట్ చేస్తారో మీరు చాక్లెట్ ఇవ్వకపోతే పనిచేయడం మానేస్తారు. మీరు చాక్లెట్ ఎప్పుడైతే ఇవ్వకుండా పనిచేయడం మానేస్తారో మీకు కోపము, ఫ్రస్ట్రేషన్ వచ్చి వాళ్ళ మీద మీరు కోప్పడతారు. వాళ్ళ మీద కోప్పడగానే మా నాన్న నాకేమి ఇవ్వడు, మా అమ్మ నాకేం చేయదు, మా నన్ను ఇలా చూసారని చెప్పి బయట ఎక్కడో ఆ రివార్డ్ వెతుక్కోవడం ట్రై చేస్తాడు. ఎప్పుడైతే బయట రివార్డ్ వెతుక్కోవడం ట్రై చేస్తారో బయట చాలామంది తోడేళ్ళు, నక్కలు వెయిట్ చేస్తుంటాయి. ఇలాంటి పిల్లల్ని, ఇలాంటి అమ్మాయిల్ని, ఇలాంటి అబ్బాయిల్ని, ఇంట్లో స్ట్రిక్ట్గా ఉన్నారు కదా పేరెంట్స్, బయట మనం ట్రాప్ చేద్దామని డ్రగ్స్కి, సిగరెట్లకి, మందులకి, ప్రేమకి బలి చేస్తుంటారు. సో ఇంట్లో రివార్డ్ సిస్టమ్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకోండి. ఆ రివార్డ్ ఎలా ఉండాలంటే వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి. చూడనా, రివార్డ్ కోసం పనిచేయకూడదు, ఎప్పుడు అవార్డు కోసం పనిచేయాలి. మనం లాంగ్ టర్మ్ అవార్డు ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. ఈ చిన్న రివార్డ్స్ మనకు మనం ఇచ్చుకునేది ఏముంది, గొప్పది కాదు అన్న విషయం తెలియజేయాలి. ఎప్పుడైతే తెలియజేస్తామో దెన్ ఈ రివార్డ్స్ అన్నవి మైనర్ అయిపోతాయి. అండ్ ఈ రివార్డ్స్ ఇచ్చే ఆనందము టెంపరరీ అని తెలుసుకుంటాం. ఎప్పుడైతే రివార్డ్స్ ఇచ్చే ఆనందం టెంపరరీ అని తెలుసుకుంటామో అన్నెసెసరీగా మన కార్డులు మనం స్వైప్ చేసి రివార్డ్ పాయింట్స్ కోసం అనవసరమైన ఈఎంఐలోకి పడం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే మీకు ఈ రివార్డ్స్ తొందరగా ఈజీగా వస్తున్నాయనగానే వాటి యొక్క టైం లిమిట్, వాటి యొక్క స్పేస్ పెంచండి. ఒకరోజు ఒక వారం అంతా కష్టపడితే సండే బ్రేక్ అన్నారనుకోండి, నేనేం చేస్తానంటే 3 వారాలు కష్టపడితే ఒక సండే బ్రేక్ అంటాను, నెలంతా కష్టపడితే ఒక సండే బ్రేక్ అంటాను, 3 నెలలు కష్టపడితే 2 సండేలు బ్రేక్ అంటాను. అలా గ్యాప్ ఫర్ యువర్ రివార్డ్ పెంచండి. ఎప్పుడైతే గ్యాప్ పెంచుతూ పోతారో మీ లోపల తెలియకుండానే మీకు కంట్రోల్ వస్తుంది. నేను ఇది ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళు చాలామందికి చెప్తాను, మీరు వారంలో 2 సార్లు తాగుతున్నారా, ఇప్పుడు 2 వారాల్లో 3 సార్లు తాగండి, 3 వారాల్లో 2 సార్లు తాగండి. అలాగా టైం పెంచడము, ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ తగ్గించడము చేస్తే ఈజీ రివార్డ్స్ కోసం పడకుండా మీరు మిజరీలోకి వెళ్లకుండా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, సాటర్డే సండే బ్రేక్ వస్తుంది అనగానే చాలా ఆనందపడ్డాం, 5 days వర్కింగ్ వీక్, మిగతా 2 రోజులు హ్యాపీగా ఉండొచ్చులే అని. ఇప్పుడు ఈ 2 రోజులు హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి 5 రోజులు సఫర్ అవుతూ పనిచేస్తారు. అబ్బా ఎప్పుడు ఫ్రైడే వస్తుందిరా, అబ్బా ఎప్పుడు ఫ్రైడే నైట్ వస్తుందిరా అని, మండే వస్తుందిరా బాబోయ్ అని భయపడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితము ఆ 2 రోజుల రివార్డు కోసం ఈ 5 రోజుల్ని బలి చేస్తూ ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ విషయం తెలుసుకుని
మీ జీవితం 2 రోజులు బ్రతకడం కోసం కాదు, మొత్తం 7 రోజులు బ్రతకడం కోసము, ఈ చిన్న రివార్డ్స్ కోసం కాదు, హ్యాపీగా నిరంతరం ఉండడం కోసము, నిరంతరము హ్యాపీగా ఉండి దేనికోసమైనా ప్రయత్నం చేస్తే ఆ సక్సెస్ ఈజ్ మచ్ మోర్ బ్యూటిఫుల్, మచ్ మోర్ హయ్యర్ అన్న విషయం తెలుస్తుంది. ఓకే, సో అందుకని చిన్న రివార్డుల కోసం పడకండి, పెద్ద అవార్డుల కోసం ట్రై చేయండి. అండ్ అవార్డులు ట్రై చేస్తున్నప్పుడు మీ శరీరము, మీ బాడీని, మీ మైండ్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. దెన్ యూ సీ మీ లైఫ్ని, మీ శరీరాన్ని ఇంత అద్భుతమైన అస్త్రముగా వాడచ్చా అని మీకు తెలుస్తుంది. నేను చెప్పింది ఆలోచించండి. చిన్న చిన్న రివార్డుల నుంచి స్పేస్ మెయింటైన్ చేస్తూ, పెద్ద చేస్తూ అవార్డుకి దగ్గరకండి. అండ్ అవార్డ్స్ ఉంటే చూపించుకోవచ్చు, రివార్డ్స్ ఉంటే చూపించుకోలేం మిత్రమా, చూపించుకోలేం. అందుకని పెద్ద పెద్ద అవార్డ్స్కి ట్రై చేయండి. మీ ఉన్న స్థాయి నుంచి పెద్దవి ఆశించండి, వాటి వైపుగా ప్రయత్నము చేయండి, వాటి వైపుగా ప్రణాళిక వేయండి. అండ్ మీరు అనుకుంటే సాధించగలుగుతారు, చేయండి. చిన్న చిన్న రివార్డ్స్ కోసం, అవార్డ్స్ కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు. హోప్ నేను చెప్పింది అర్థం చేసుకుంటారని. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.